వెల్కమ్ టు సివిసి హౌస్ ఆఫ్ మంచు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సెకండ్ క్లైమాక్స్ లో ఉంది. ఫ్యామిలీ देखते नहीं बोल सकता ఏ పంది పిర్రలు నువ్వు జనరేటర్ లో చక్కర ఇంకోటి ఆ మైకుని మాట్లాడేది జరగదు కూడా. ఓకే స్టార్ట్. హలో గైస్, నువ్వు దగ్గర మాట్లాడే. హలో గైస్, వెల్కమ్ టు సివిసి. ఈ పాడ్కాస్ట్ రికార్డ్ చేసి కూడా పెద్ద ఉపయోగం లేదు, ఎందుకంటే రేపో మాపు ఈ వీడియో గిరిపోతుంది కాబట్టి చెప్పిన ఇంటర్లేరీలో. ఎందుకంటే ఈరోజు మన టాపిక్ హౌస్ ఆఫ్ మంచు, మంచి ఫ్యామిలీ. వాళ్ళ నాకు లైన్ ఉందిరా, చెప్పు. ఇది కో ఇన్సిడెన్స్ ఏందో తెలియదు కానీ చలికాలంలో బాగా మంచి లేస్తుంది. లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతుంది. అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సెకండ్ క్లైమాక్స్లో ఉంది. ప్రతిరోజు పొద్దున్న లేచి మంచి ఫ్యామిలీ స్టోరీ ఏంటి, అప్డేట్ ఏంటి అని తెలుసుకుంటున్నా. అసలు ఆ రేంజ్ డ్రామా. అంటే అట్ ది సేమ్ టైం మళ్ళీ అంటే ఎందుకు ఒకళ్ళ ఫ్యామిలీ స్టోరీలో మనకు అంత ఇంట్రెస్ట్, మనకి సిగ్గు లేదా అని అనుకుంటున్నా. బట్ అట్ ది సేమ్ టైం బిగ్ బాస్కి అంత వ్యూవర్షిప్ ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి మనం చేసే తప్పు కాదు. ఇట్స్ ఓకే. సో దేశంలో ఇంట్రెస్ట్ సొంత ఎవడు పని చేసుకునే రోజు ప్రశాంతంగా ఉంటుంది. ఎవడు పలాడు చేసుకుంటే మనం చేయలేదు. బాబీలు అవుతాడు ప్రతి పాడ్కాస్ట్ లో. అది ఫ్లాష్ బ్యాక్ అంటూ లైక్ ఇంకో కొత్త టాపిక్ మేము మాట్లాడదాం అనుకుంది గురించి. ఎందుకంటే ప్రిపేర్ అయినా కంప్లీట్ చేయని ఏమనుకో. సో దట్ ఈస్ సివిసి గైస్. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది. ఎవడు పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు ప్రపంచంలో అంతా. చెప్పరా సోను, నా దాంట్లో ఎట్లన్నా ప్రిపేర్ అయ్యేటం నువ్వే చెప్పు. అరే నాకైతే 3 ముక్కలే తెలుసురా. 3 ముక్కలు, 3 ముక్కలు తెలుసు. నాకైతే 2 తెలుసు. 3 చెప్తా నేను, నువ్వు 2 చెప్పురా. 3వది నేను చెప్తా. పంది పిర్రలు నువ్వు జనరేటర్ లో చక్కర. ఇంకోటి ఆ మైకుని మాట్లాడేది. అరే అది కొంచెం సీరియస్ ఇన్సిడెంట్ రా, నవ్వద్దు. నవ్విందంతా నవ్వు, మళ్ళీ నవ్వచ్చు ఎందుకు లే. ఇంకా ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మరి ఆ ఫ్యామిలీ మొత్తం అట్లా అయినప్పుడు పిల్లలతో నేను అనే TV9 గురించి రా. ఏమిటండి మీరు మాట్లాడేది? వాడు కూడా చెప్పండి మంచి ఫ్యామిలీ. అయితే ఫస్ట్ నాకు తెలిసిన స్టోరీ ప్రకారం అయితే ఎప్పుడు December 9th రోజు లైక్ మోహన్ బాబు మంచు మనోజ్ మోహన్ బాబు మీద ఇద్దరు ఇట్లా కేసులు వేసుకుర్రు అని చెప్పి తెలుసు పోలీస్ స్టేషన్లో. ఎందుకు ఇద్దరిది ఒకటే వాదన ఏంటంటే ఆయన నా మీద అటాక్ చేసిండు అని ఆయన నా మీద అటాక్ చేసిండు అని ఇద్దరు ఒకటే కంప్లైంట్ పెట్టారు. అటాక్ అయ్యింది అయితే మన మనోజ్ బాబు హాస్పిటల్కి పోయిండు, చెకప్ చేయించుకుండు, హాస్పిటల్ రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఇట్లా అయ్యింది అని. దెన్ తర్వాత పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అనేది అయితే జరిగింది. అయితే అసలు ఏమంటారు ఈ వివాదము అంతా, దీని యొక్క మెయిన్ బిహైండ్ ద స్టోరీ, హిడెన్ స్టోరీ ఏంది అంటే మోహన్ బాబు నడిపించే ఇన్స్టిట్యూషన్ వల్ల ఇదంతా స్టార్ట్ అవుతుంది అనేది ఒక పెద్ద ఆరోపణ ఉందన్నమాట. ఆరోపణ కాదు, యాక్చువల్లీ మనోజే చెప్పిండు ఇట్లా ఆ కాలేజ్లో. పర్లేదురా ఫోన్ మెసేజ్ చేయి, ఇట్స్ ఓకే. పాడ్కాస్ట్ ఏమందిరా ఇండియా బుక్ ఆడుకో అది ఫుడ్ పెడుతుంది కదా మనకి. పర్లేదు ఫోన్ ముఖ్యం మనకు. ప్లే బాయ్ సోను అంటే పేరుకి జస్టిఫై చేస్తున్నారు. ఆన్ ఫోన్లో ఆడియో రికార్డ్ చేయమంటే వద్దు, నీ ఫోన్లోనే చేయను ఎందుకంటే ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఓకే అంటే సుందరానికి వద్దు అంటే చాలా పనులు ఉంటాయి. అదే అయితే బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నది. కొంచెం చెప్పు. మోహన్ బాబు మాస్టర్ మైండ్. అయితే లైక్ ఆయన కాలేజ్లో ఏవో సరిగ్గా జరగట్లేదు, స్టూడెంట్స్కి న్యాయం కావాలని మనోజ్ కొట్లాడుతున్నందుకు మోహన్ బాబు లైక్ కౌంటర్ అటాక్స్ చేస్తుండ అనేది ప్రెసెంట్ ఉన్న నరేటివ్. ఎవరు కాలేజ్లో? మోహన్ బాబు కాలేజ్లోనే. లైక్ మనోజ్ ఈజ్ జస్ట్ లైక్
యూనో ఒక ఫైటర్ లీడర్ మంచిగా నిలబెట్టాలి, ఎటువైపు ఉంటే అటువైపు ఆ నరేటివ్. ఎందుకంటే మనము ప్రీవియస్గా చూసుకున్నాను కూడా ఫ్యామిలీలో అందరి మీద ట్రోల్స్ పడ్డాను కూడా మనోజ్ మీద ఎప్పుడు ట్రోల్స్ నెగిటివిటీ ఎక్కువ రాలేదు. వస్తాయిస్తే పాజిటివ్ ఎగిరిపోయింది వీడియో, ఎగిరిపోయింది లైట్. కన్నప్ప 1000 కోట్లు కొడుతున్నాం, ఓకే, కొలాటరల్ డ్యామేజ్ చేస్తూ ఉన్నాము ఇట్లా ఒక జోకేషన్ ఒకసారి దేనికి పనికిరాదు. మొన్న అల్లు అర్జున్ అన్నాడు కదా ఈ రికార్డ్స్ అతి త్వరలో బ్రేక్ అవ్వాలని, అది కన్నప్పని దృష్టిలో పెట్టుకుని అన్నాడు, నీకు తెలియదు. ఇవన్నీ ఇండస్ట్రీ టాక్స్, ఇవన్నీ ఇన్సైడ్ ఇన్సైడ్ ఎప్పుడు అది నేను రానియర్ కూడా అని. అయితే ఏ పర్సనలే అయితే లేదురా నేను సీరియస్. ఇక్కడ నువ్వు ఊరికే ఫ్లో బ్రేక్ చేయక ఆకాశ్, నేను మర్చిపోతున్నా. మాస్టర్ మైండ్ మోహన్ బాబు, మాస్టర్ స్కూల్లో మనోజ్. సో బేసికలీ అది పాయింట్. ఏదో అవకతవకలు జరుగుతున్నందుకు దానికి నేను ప్రశ్నిస్తున్నందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ అసలు ఆస్తి వివాదాలు, ఆస్తి అనేది పాయింట్లనే లేదు అనేది మనోజ్ ఆరోపణలు. దానికి ఏమంటారు రెస్పాన్స్గా మోహన్ బాబు ఒక ఆడియో అది పెట్టిండా, లీక్ అయిందా, లీక్ చేసిరా, ఏ అయ్యా అది కూడా మనకంత కన్ఫర్మ్గా తెలియదు. కానీ ఇన్ దట్ హీ సేస్ మనోజ్ నిన్ను ఎంత గారాభంగా పెంచుకున్నానా నేను, మోహన్ బాబు మనోజ్ అంటే తండ్రి కొడుకు మమ్మీ ఏడుస్తుందిరా నీ వల్ల అది అనుకుంటా. పెద్ద ఆడియో లీక్ అయింది, అది లీక్ అయ్యిందో రియల్దో లేకపోతే ఏందో అయితే దాంట్లో అంటే వాళ్ళే రిలీజ్ చేసిర్రా కావాలని ఇట్లా దాంట్లో ఇట్లా అంటాడు అనమాట. లైక్ ఇన్స్టిట్యూషన్లు ఏం అవకతవకలు జరుగుతలేరు, నువ్వు అనవసరంగా పేరు బదనాం చేస్తున్నావు, నా ఆస్తి నా ఇష్టము, నేను ఎవరికన్నా ఇచ్చుకుంటా, నీకు అలా కావాలంటే సంపాదించుకో అన్నట్టు. అంటే మరి అది క్లెవర్గా నెరేటివ్ నట్టు చెరుపుతుండా లేకపోతే స్టోరీ అదేనా కూడా మనకు తెలియదు. ఇదంతా జరుగుతుంటే మళ్ళీ లేటెస్ట్ మోస్ట్ రీసెంట్గా జరిగింది ఏంటంటే మంచు మనోజ్ వాళ్ళ మదర్ ఒక లెటర్ ఏమంటారు ప్రొడ్యూస్ చేసింది అనమాట. ఏంది అంటే దాంట్లో మంచు విష్ణు ఉండు కదా, మంచు విష్ణు వీళ్ళ మదర్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వస్తే ఆ ఫుటేజ్ని తీసుకొని దాని యొక్క కాంటెక్స్ని మార్చేసి అటాక్ కోసం వచ్చిండు విష్ణు అని ఇట్లా ఫ్రేమ్ చేస్తుండు మనోజ్, విచ్ ఇస్ నాట్ ట్రూ. ఎంతసేపు వచ్చిండో అంతసేపు నాతోటే ఉండి నా బర్త్డే సెలబ్రేట్ చేసి వెళ్ళిపోయిండు, ఇద్దరు నా కొడుకునే, ఇద్దరు నా 2 కళ్ళతో సమానం అన్నట్టు ఒక లెటర్ ప్రొడ్యూస్ చేసింది. ఇప్పటివరకు అయితే అంటే బర్త్డే ఫోటోజ్ ఏం లేదు, ఇంటికి ఎంటర్ అవుతున్న బయట ఫోటోజ్ అయితే కనిపించింది నేను చూసినంత వరకు. అది బర్త్డేలో మిగిలిపోయిన చక్కెర తెచ్చి జనరేటర్లో వేసినట్టు. సరే అది పక్క పెడితే ఈ పందిపిర్రల స్టోరీ అదే కదరా మెయిన్ మనకు. ఈ పందిపిర్రల స్టోరీ ఏంది తెలియదు, డైలాగ్ మాత్రం తెలుసు మంచిగా. సో దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది చూసి నాకు ఎట్లా అనిపించింది అంటే, అరే కాదు, అరే పందిపిల్ల డోర్ తీయరా, గేట్ తీయరా, లోపల మా వాళ్ళు ఉన్నారు, పిల్లలు రా, అది కూడా ఎట్లా పోట్రే ఏంటంటే వీడు బయట ఉన్నాడు, వీళ్ళ పిల్లల్ని లోపల వేసినారు, ఇలా దాపెట్టిన కల్వనిస్తలేడు, ఇంత జనాలు వచ్చి ఇంత చేస్తున్నా అంటే అట్లనే అనిపించింది. యాక్చువల్లీ నేను ప్రతిసారి చూద్దామని పెడుతున్నా కానీ డైలాగ్ కానీ అయిపోతున్నారు దాని కాంటెక్స్ట్ ఇంకొకసారి అని లూప్ లో. అసలు ఆ స్టోరీ ఏందో తెలుసుకునే ఆపర్చునిటీ రాలేదు ఇప్పుడు. ఆ డైలాగ్ ఇస్తలేదు నాకు, బేసిక్ పోవట్లేదు మైండ్లోకి, ఎందుకే చూస్తలేదు. మరి ఈ స్టోరీ అంతా నడిచేటప్పుడు లక్ష్మకి ఏడుందో ఏంటో నిలదీసి ఫై చేస్తుంది. ఐ వాంట్ నిలదీసి ఫై లక్ష్మకి ఏడుంది అనేది. మోహన్ బాబు ఫస్ట్ చేస్తుండు ఎక్కువ. let them know. కాదురా, జనరేటర్లో చక్కెర పోసిండా అంటే జనరేటర్లో వాటర్ పోస్తారా? పోస్తారు, వాటర్ డీజిల్ రా పోసేది జనరేటర్లో. నేను నీళ్ళు పోసాను అన్నావు అనుకున్నానికి ఎందుకు అని చెప్పి అయిపోతున్నా. ఏం పోస్తారు? డీజిల్ పోస్తారు.
పర్సనల్. అందుకే ఎవరు కట్టరా ఐ మీన్ ఆయన నిజంగా పోసిండారా చక్కెర? చక్కెర అదేమో మరి అవి కూడా అన్ని యాక్యుజేషన్స్ క్లెయిమ్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ అయితే ఇప్పటివరకు ఏందో తెలియదు. కానీ క్రేజ్ అనిపించింది జనరేటర్లో చక్కెర. అసలు ఆలోచన ఎలా వచ్చింది? విష్ణు సార్ మీకు ఆలోచన ఎలా వచ్చింది? నాకే ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే ముందు మీకే ఆలోచన రాలేదని సిగ్గుపడే. కాదు అంటే లైక్ ఈ చక్కెర పోసిన థింగ్ ఇన్స్టాలో తిరిగేదా లేకపోతే న్యూస్ ఎవరని చెప్పి ఇట్లా బయటకు వచ్చింది? నాకైతే ఇన్స్టాల్లో కనిపించింది, బట్ చాలా మంది చెప్తారు కాబట్టి ఏదో ఉండే ఉంటది. అంత చక్కెర ఏడ దొరికింది అంటే ఇప్పుడు బల్క్లో కొన్ని ఉంటాడా, విడివిడిగా కొన్ని ఉంటాడా? ఏమో లెలిగో ఇట్లానే రా పంది పిల్లల డైలాగ్ కూడా అది ఇట్లనే అయిపోతుంది. మనం జీవితంలో ఎదగట్లేదంటే ఎందుకే మరి జీవితం కూడా ఇట్లనే ఒకటే కాడ అయిపోతుంది కాదు రా. అంటే జస్ట్ ఇమాజిన్ ఫుల్ ఫ్రస్ట్రేషన్లు ఉంటాడు పాపం, బయట వేసిరని ఏమైనా బూతులు తిడదామా అంటే కెమెరాలో ఉన్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్తో వచ్చిన డీసెంట్ బూతులు వాడాలి. టు బి ఫ్రాంక్ పుట్టినప్పటి నుంచి లేలైతే ఎప్పుడు వెళ్ళారు అబ్బాయి, విడివిడిగి అంటే కలిపి ఎప్పుడు వెళ్ళారా? విడివిడిగా విన్నాం. నాకు ఓకే ఎందుకు అనిపించింది అంటే రిలేట్ అయినట్టు ఇదే ఇవ్వబోతున్నా. అంటే మనిషిని పంది అన్నాక పిల్లలతో కానీ వీళ్ళు ఇచ్చే డ్రామా రియల్ లైఫ్ లో సినిమాలో కొంచెం ఇచ్చినాను కూడా ఎక్కడో ఉంటుండేరా వస్తుంది సినిమా వస్తుంది కానీ ఈ డ్రామా అది నిజం రా. ఇది నిజం. వాళ్ళకు అట్లా నాకు మళ్ళీ వీడియో ఎగిరిపోతుంది. ఎట్లయినా పోతుంది అది. ఛానల్ పోకపోతే చాలా వీడియో నేను ఛానల్ ఉంటే ఇంకో వీడియో చూసిన 10 మందిని ఎంజాయ్ చేస్తే చాలు, ఎగిరిపోతే 10 మంది అంటే గుర్తొచ్చింది. అసలు మీరు మీ లైఫ్ లో ఏం చేస్తుర్రు, ఏం చెయ్యాలనుకుంటుర్రు? మేము ముగ్గురము చూసుకుంటాం అనుకున్న వీడియో 400 మంది చూసిర్రు. ఇంకా పోతుంది రవి. బట్ లేదురా సినిమా చూసిన ఆన్ అ వెరీ సీరియస్ నోట్, మా సెకండ్ పాడ్కాస్ట్ చూసిన అందరికీ నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, ప్లీజ్ గెట్ థెరపీ. ఎందుకంటే మీరు ఎంత డిప్రెషన్లో ఉంటో మా పాడ్కాస్ట్లో చూస్తారు, చూసినాక ఇంకా డిప్రెషన్లో పోతారు. నిజంగా అంటే లైక్ ఈ పాడ్కాస్ట్ కూడా చూసినాక మీకు ఫీడ్బ్యాక్ అసలు మంచిగా అనిపించిందా ఏమనిపించిందా అంతా మీ ఇష్టము, కమెంట్ ఏం రాయకండి. సో యా లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. ఏముంది కాదు బై ద వే TV9 గా ఎట్లుంది? 3 ఫ్రాక్చర్స్ అయినాయంట, ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సినందుకు. మెల్ల కొట్టినా మైక్ని మడతాడి అది లిటరల్ ఇంత మంచిగా మీకు అరే సీన్ హైలైట్ ఉండరా అది. అరే ఆ మీమ్ టెంప్లెట్ తోని ఏదన్నా మీమ్ చేయండి ఆన్ స్పాట్. ఏదిరా ఇట్లా అని వస్తాడు సార్, మరి ఏది అనే కోపంలో మైక్ తీసి గుంజి మరీ కొడతాడు. కాదు ఐ లవ్ యూ బట్ యాజ్ ఎ ఫ్రెండ్. ఫ్రెండ్ని కలవగానే రిజల్ట్స్ అడిగినా చదువుకున్న వారని అడుగుతారు చూడు ఎప్పుడన్నా కాల్ చేసి, అట్లా చేయాలనిపిస్తుంది అప్పుడు. కాదు రిజల్ట్ రాగానే మరి రిలేటివ్ ఎంత వచ్చింది అంటే అవేర్నెస్ లోనే కొట్టుంటాడు, అరే ఇది నా ప్రాపర్టీ అడిగేటోడు లేడని ఉండొచ్చు. దానికి కొట్టడం ఎందుకు అట్లా కాదు, అంటే నార్మల్గా ఇప్పుడు ఒక మనిషి మీద నువ్వు కెమెరాల ముందు అటాక్ చేస్తే దట్ ఈస్ అ పనిషబుల్ ఆఫెన్స్. చాలా ఈజీగా కేసు వేయచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ మోహన్ బాబుకి ఈ విషయంలో ఎందుకు అంత లీగల్గా ఇది రాలేదు అంటే దేవర్ ట్రెస్ పాసింగ్ ఓవర్ మీడియా. వాళ్ళ ప్రాపర్టీలోకి వచ్చేసి అడుగుదా మనోజ్ బిలక్ అది నా ప్రాపర్టీ. డాడీ ఇంకా పంపకాలు కాలేదు. నో బట్ మనోజ్ లైక్ నేను ఆస్తి కోసం చేయట్లేదు, ఇట్ ఈస్ అబౌట్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే వదలడం జరిగింది. అది మళ్ళీ ఏ ప్రాస్పెక్ట్లో అన్నాడో కూడా మనకి తెలియదు. అది కేసు పెట్టి ఉండొచ్చు, ఆ విషయంలో ఉండొచ్చు. సో ఇప్పటివరకు జరిగిన
థింగ్స్ అయితే మోస్ట్లీ అన్నీ కవర్ చేసిన. దిస్ ఇస్ సినిమా, అబ్సల్యూట్ సినిమా. నిజంరా నవ్వుకోవద్దు, యాక్చువల్లీ వాళ్ళు బాధపడుతుర్రు. నవ్వినాక మళ్ళీ నవ్వుకొని తనకు ఆడ అంటాడు చూడు మౌలి గాడు, అబ్బా ఆనందం లేదురా బాబు చాలా బాధపడుతున్నాయి ఇక్కడ. కానీ ద అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ మంచి ఫ్యామిలీ డన్ టు టాలీవుడ్, నవ్వుతావేం రా? అంటే ఏ పరంగా? సినిమాల పరంగా, రియల్ లైఫ్ డ్రామా ఇచ్చి అదే అంటున్నా మరి. అంటే వాళ్ళు సినిమాలు తీసినందుకు దానికి గ్రాటిట్యూడ్గా ఇట్లా రియల్ లైఫ్ డ్రామా ఇస్తారు అన్నమాట. సినిమాలు తీసి ఎట్లా హిట్ అవుతుంది, కనీసం ఇదన్నా హిట్ అవుతుంది అని ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు. ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. లైక్ నాకు అంచనా ఒకటి మంచి ఒక 7.5 ప్లేస్. మీరు కూడా వస్తే మాకు ఇంకొక మెటీరియల్ వస్తుంది. ఇలా తీసిపోయా చలి సరిపోతలేదు అలా మళ్ళీ మంచి అక్కడ రమ్మంట. ఇంకో మేము వస్తుంది, ఇంకో పాడ్కాస్ట్ వచ్చు. ఏంటది వింటర్ ఈస్ కమింగ్ రా, వింటర్ ఈస్ రైజింగ్ రా. నిజంగా ఆ రేంజ్ డ్రామా. అదే అదే నాకైతే దానికన్నా హై ఇచ్చిందిరా. గేమ్ ఆఫ్ మంచూస్. ఒకసారి విష్ణు బర్త్డే కాకుండా మొత్తం రావాలిరా, ఫుల్ టైం ఇలానే దిగిపోతే చూడాలని ఉంది. మంచి అక్క, మంచి విష్ణు కెమెరా రోల్ కాకుండా ఫుల్ లెంత్ రోల్. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా మాట్లాడేవి? వేసుకునేదే ఉంది, ఏం మాట్లాడిర్రా? సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ సీరియస్ టాపిక్. Stop August for God's sake. English? Stop Sanjay for God's sake. ఇంకా వస్తాయి, లెట్స్ వెయిట్ అండ్ సీ. అదైతే ఆబ్వియస్. అవద్దు, అది ఎపిసోడ్లు రావాలా? ఎపిసోడ్ గురించి అంటున్నాం. మన ఎపిసోడ్ కాదు, మంచి ఎపిసోడ్ల గురించి. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వాళ్ళు బాగాలేరు కదరా పాపం, అందులో మనం ఉండొద్దు. మంచి ఫ్యామిలీలో ఉండాలి, మన పాడ్కాస్ట్ వర్దిల్లాలి. కానీ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ రా. ఒక ఫ్యామిలీ అట్లా కొట్లాడుకుంటే దాని మీద మనం మజాక్ ఆడుకొని, మంచి ఫ్యామిలీలో ఉండాలి, మన పాడ్కాస్ట్ వర్దిల్లాలి. మనం చూస్తే మనకి అసలు మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్. ఇది చూసి నవీన్ వాళ్ళకి కూడా సిగ్గుపడండి. చూసాము ఎంతసేపు నవ్వకుండా ఉంటారా ఫస్ట్ నుంచి. యాక్చువల్లీ ఇదంతా యాక్ట్. నేను లోపల బాధపడింది, ఇంతసేపు వేసిన జోకులు అన్నీ రియల్ కాదు. అక్కడ చూసి ఎంతమంది నవ్వుకున్నారో ఇదంతా మీకోసమే. సిగ్గుపడండి కొంచెం, ఈడు కూడా సిగ్గుండాలి. ఇంత అక్కడ పాపం వాళ్ళ ఫ్యామిలీ ఇట్ ఈస్ బ్రేకింగ్ అపార్ట్, ఫాలింగ్ డౌన్ పీస్ బై పీస్, జస్ట్ లైక్ దర్ మూవీ కెరియర్. ఏమో రా, నాకు అర్థమైతే లేదు. సీరియస్ మ్యాటర్. ఏదో స్క్రిప్ట్ కోసం మనం చేసినాం తప్పిస్తే అంటే వాళ్ళకేం చేసినాం. అరే వెరీ సీరియస్ రా, ఏమంటివి కదరా. అరే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే గుర్తొచ్చిందిరా, సన్ ఆఫ్ ఇండియా. ఎందుకు బానే ఉన్నాం కదా. ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే ధన్మన్ ఆ పాట వచ్చింది. మీరు చూసిరా సన్ ఆఫ్ ఇండియా? నేను చూడలే. నేను కూడా చూడలే. అరే సింపుల్ లాజిక్ రా, చూసుంటే ఈడు ఉండకపోవు, ఈడున్నా అంటే చూడలే అని. ఫేర్ సన్ ఆఫ్ ఇండియా. రేషిజం గురించి ఉంటావా? మీ నాయన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఫీజు రెడీ చేసుకోమనరా, సేఫ్టీకి. ఫేర్ అంటే రేసిస్ట్ అంటున్నాడు. ఇని జోకులు అందుకు ఐక్యూ ఉండాలా, మినిమం డిగ్రీ పాస్ అయ్యి కాదు. ఇందుకే మాట్లాడరు. సో మూవింగ్ ఆన్, ఎపిసోడ్ అయిపోయింది. ఫినిష్ ఎవరు ఇస్తారు ఇవాళ? నాకైతే ఇవ్వాలని లేదురా ఆనెస్ట్లీ. ఆ కెమెరాలో ఛార్జింగ్ అయిపోతుంది అని ఇవ్వమంటున్నారు తప్పించి. ఇది బాగుంది ఈరోజు. సోనా అడిస్తాను. వద్దు నన్ను మళ్ళా. లేదురా మళ్ళీ కాదురా, మళ్ళీ వేసే జోక్ కామెడీ ఒకసారి చేస్తే బాగుంటది. ఆడు సీరియస్ గా చెప్తున్నా. నేను నవ్వుతున్నాను. నేను నవ్వుతున్నాను. చెప్పి స్పానిష్ రెండొకటి వాడు ఇంగ్లీష్ లో మాట్లాడితే స్పానిష్ లోనే వస్తుంది. స్టాప్ ఆకాశం కాచే కంటే నీకు తెలియదు. ఛానల్